So in this video we are going to discuss about CSS, classes and dimensions. Okay. అంటే మనం jQuery CSS ఎలా అప్లై చేస్తాం, స్టైల్స్ ఎలా అప్లై చేస్తాము అని. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ కలర్ అని. సో అది ఎలా అప్లై చేస్తాం ఇన్ డెప్త్ గా యూస్ ది. ఓకే. ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ఎ న్యూ ఫైల్. CSS.html. Okay. సో మనం ఒక దానికి స్టైల్ కలర్ అప్లై చేయాలంటే మనకి ప్రాపర్టీ నేమ్ కావాలి, ఒక వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ ప్రాపర్టీనా మల్టిపుల్ ప్రాపర్టీనా అండ్ బేస్డ్ ఆన్ బట్టి దాని సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో మనం బేసిక్ ఫస్ట్ ఇంట్లో మనం బేసిక్ కాపీ చేస్తున్నాం స్క్రిప్ట్ అనేది. ఏదైనా రాయాలంటే మనం డాక్యుమెంట్ ఫంక్షన్ రాయాలని తెలుసు కదా మనకి. సో ఇప్పుడు నేను ఒక పీ ట్యాగ్ తీసుకుంటున్నాను, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి, టెక్స్ట్ కలర్ అప్లై అవ్వాలి. ఓకే, సింపుల్ గా చెప్తాను. సో టెక్స్ట్ తీసుకుంటాను. సో టెక్స్ట్ తీసుకున్నాను. నాకు సింపుల్ గా ఏం లేదు, దీనికి టెక్స్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. ఓకే, ఇది ఐడి కూడా నాట్ డిఫైన్ కాబట్టి తీసేస్తాను. సో దీనికి అప్లై అవ్వాలంటే ఫస్ట్ దీనికి పీ ట్యాగ్ కదా, బై ట్యాగ్ తో అప్లై చేసుకున్నాం. ఒకటే కాబట్టి బై ట్యాగ్ కి CSS అప్లై. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏం రాస్తాం, డాక్యుమెంట్ అదే జావా స్క్రిప్ట్ లో అయితే చూపిస్తాను చూడండి. బై ట్యాగ్ కదా, ఐడి తీసుకోండి, ఐడి ఉంది కాబట్టి అక్కడ MSC డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ red. This what we need to write in the JavaScript. We'll run this file once and we'll check. Okay. It's loading. వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ కలర్. సో అదే మనం దీన్ని JavaScript లో కాకుండా by using అది jQuery తో రాయాలి అంటే ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ఐడి కదా. సో MSG డాట్ మనకి ఏంటి అప్లై అవ్వాల్సింది స్టైల్స్ కదా. సో వీల్ కాల్డ్ యాజ్ CSS హియర్ డాట్ CSS. సింపుల్ గా లేదా ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు CSS సింగిల్ గా మనం అప్లై చేయాల్సింది. సో అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే మనం అప్లై చేయాల్సింది. దీనికోసం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, ఇది కామెంట్ లో ఉంది. సో ఇది అప్లై అవ్వాలి. ఇప్పుడు అప్లై అయిందా. ఇప్పుడు సింక్ పెట్టండి ఇక్కడ. గెట్ లైక్ దిస్. అదే ఇఫ్ యూ వాంట్ టు అప్లై మోర్ దెన్ వన్ కలర్, ఇక్కడ మోర్ దెన్ వన్ కలర్ అప్లై అవ్వాలంటే అంటే బ్యాక్గ్రౌండ్ మోర్ దెన్ వన్ ప్రాపర్టీ అప్లై అవ్వాలంటే then we need to go for object in the format of object అన్నమాట. సో I will show one thing. ఇది ఆబ్జెక్ట్ కదా మనకి. ఫస్ట్ వన్ ఏంటి, మనకు ఆబ్జెక్ట్ ఎలా ఉంటది, k:Value లా ఉంటది. అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటది, బ్యాక్గ్రౌండ్ కలర్ స్ట్రింగ్ కాబట్టి రెడ్ కామా టెక్స్ట్ కలర్ అయితే కలర్ వైట్ k:Value. బట్ ఇది ఏంటంటే JSON స్ట్రింగ్ ఆబ్జెక్ట్, JSON ఫార్మాట్ లో ఉండాలి ఆబ్జెక్ట్ అనేది. టెక్స్ట్ కలర్ చూడండి వైట్ లో వస్తుంది. ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు అప్లై మోర్ బోర్డర్,
సో మనం JSON ఫార్మాట్ ఇది కూడా స్ట్రింగ్ లాగా రాయాలన్నమాట. బోర్డర్, ప్యాడింగ్, ప్యాడింగ్ 10 pixels. ఓకే, ఇలా రాయాలి. ఎన్ని అయితే అన్ని రాయాలన్నమాట. ఇలా మనం CSS అప్లై చేస్తాం. ఓకే, దట్స్ అబౌట్ ద CSS. సో ఇది బటన్ క్లిక్ చేసినప్పుడు అప్లై అవ్వాలా, లేకపోతే ఏది క్లిక్ చేసినప్పుడు అప్లై అవ్వాలి అనేది మీ ఇష్టం. హోవర్ చేసినప్పుడు అప్లై అవ్వాలా, క్లిక్ చేసినప్పుడు అప్లై అవ్వాలా అనేది మీరు రాసుకుంటారు. క్లిక్ చేసినప్పుడు అంటే ఎలా రాస్తాం? క్లిక్ వన్ బటన్ in the name of button, just keep so ID, button ID, button name. ID బటన్ నేమ్ ఇవ్వాలి. సో ఇది క్లిక్ చేస్తే రావాలి కాబట్టి బటన్ సమ్ క్లిక్ CSS. సో ఇది క్లిక్ చేసినప్పుడు దీని కలర్ అప్లై అవ్వాలి కదా. సో ఫర్ దట్ బటన్ దీన్ని క్లిక్ చేస్తే సో దీన్ని క్లిక్ చేస్తే దీనికి అప్లై అవ్వాలి కదా కలర్. సో విల్ రైట్ లైక్ దిస్ ఇన్ దిస్. జస్ట్ యాడ్ దిస్. అంతే. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే దీనికి ఏం అప్లై అవ్వాలి? CSS అప్లై అవ్వాలి. చూడండి డిఫాల్ట్ గా ఏం లేదు. ఓకేనా, ఇది అంతే. సింగిల్ అయితే ఏమో వీ షుడ్ ఫాలో. ఒకసారి సింగిల్ ది కూడా కామెంట్. ఇది సింగిల్ అయితే ఇలా రాయాలన్నమాట, మల్టిపుల్ అయితే ఇలా రాయాలి. ఇలా CSS అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇంకొక దానికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఇన్ని రాయటం అంటే మనకి మల్టిపుల్ అంటే మనం రిపీట్ చేయలేం. అందుకే మనం స్టైల్స్ ఏం రాసుకుంటున్నాము, క్లాస్ తీసుకొని క్లాస్ ని కాల్ చేసుకుంటాం. సేమ్ హియర్ ఆల్సో విల్ అప్లై ద CSS క్లాసెస్ ఇస్ దేర్ ఫర్ us. సో CSS క్లాసెస్ ఏంటంటే క్లాస్ ని ఎలా యాడ్ చేయాలి, ఒక క్లాస్ ని ఎలా రిమూవ్ చేయాలి, అసలు క్లాస్ ఉందా లేదా ఎలా చెక్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ ద CSS క్లాసెస్. ఓకే, డాట్ HTML. CSS క్లాసెస్. సో ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ కి ఒక క్లాస్ యాడ్ అవ్వాలి మనకి. సో ఇప్పుడు ఒక intro.html మనం తీసుకుందాం. సారీ, ఇది ఉంది కదా, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది నాకు. ఆ చెమ్ముతో ఎక్కువ లేకపోతే అక్కడ సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇప్పుడు చూడండి, ఓకే ఇక్కడ బటన్ ఉంది. బటన్ క్లిక్ చేస్తే నాకు పీటా కలర్ అప్లై అవ్వాలి. సో ఈ బటన్ క్లిక్ చేస్తే జింక్ కలర్ అప్లై అవ్వాలి. సో ముందు నాకు ఏం అప్లై అవ్వాలి? దానికి స్టైల్స్ కదా, మనం CSS అన్నాం కదా, స్టైల్.
కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సో ఇప్పుడైతే నేను బటన్ క్లిక్ చేసాను, దీనికి క్లాస్ అప్లై అవ్వాలి. సో ఇక్కడ అంటుంది ఏంటి, నేను క్లాస్. సో ఇక్కడ చూడండి, యాడ్ క్లాస్ మన క్లాస్ కదా అప్లై అవ్వాల్సింది. సో ఇక్కడ యాడ్ క్లాస్ ఆఫ్, ఆ క్లాస్ నేమ్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, C1. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు దీనికి కదా అప్లై అవ్వాల్సింది. సో ఇలా కాదనమాట రాయాల్సింది. అప్పుడు ఏం చేయాలి, మనకి ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే ఫంక్షన్ కాల్ అవుతుంది మనకి. ఓకే, బటన్ కి ఇప్పుడు మనం ఇక్కడ సమ్ నేమ్ ఇద్దాం. క్లిక్. దేనికి యాడ్ అవ్వాలి క్లాస్, కింద ఉన్న మెసేజ్ అని ఐడి కదా. చూడండి క్లాస్ యాడ్ అయిందా, ఇలా యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ క్లాస్ ఇంకో కలర్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, ఇలా అప్లై అవుతుంది. ఇది ఏంటి, యాడ్ క్లాస్. ఓకే, రిమూవ్ క్లాస్ ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇక్కడ దీనికి ఇంకొక క్లాస్, ఇంకొకటి 2 క్లాసెస్ అప్లై చేద్దాం. యాడింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చాను, ఇక్కడ C2 ఇచ్చా. సో నేను క్లిక్ చేయగానే C1 అప్లై అవ్వాలి, C2 అప్లై అవ్వాలి, సేమ్ ఐడికి అప్లై అయింది కదా. ఇప్పుడు నేను ఇంకో బటన్ క్లిక్ చేస్తే నాకు C2 రిమూవ్ అవ్వాలి. బటన్ 2 రిమూవ్, ఇది యాడ్ అనుకోండి. సో ఇది రిమూవ్ క్లిక్ చేస్తే C2 రిమూవ్ అయిపోవాలి. సో ఎప్పుడైతే నేను బటన్ 2 క్లిక్ చేశాను, సో నాకు ఈ మెసేజ్ కి C2 అనే క్లాస్ రిమూవ్ అవ్వాలి. సో ఫర్ దట్ యూ నీడ్ టు కీప్ రిమూవ్ క్లాస్, యాడ్ రిమూవ్. సరే, దిస్ ఇస్ యాడ్ అండ్ రిమూవ్, ఇలా అన్నమాట. నెక్స్ట్ యాజ్ క్లాస్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే, సో బటన్ 3. సో బటన్ 3 ఏంటంటే యాజ్ క్లాస్, అంటే ఇప్పుడు చెప్తే దానికి ఆ క్లాస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం యాజ్ క్లాస్ యూజ్ చేస్తాము. సో బటన్ 3 పెట్టుకున్నాం ఇక్కడ. సో మెసేజ్ కి C2 అనే క్లాస్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఉంటే అది నాకు ఆన్సర్ వస్తుంది కదా, వాల్యూ కన్సోల్ డాట్. అంటే ఇప్పుడు మనకి చెక్ చేస్తున్నామంటే అది కంపల్సరీ గెట్టింగ్ అనేది. గెట్టింగ్ అంటే మనకి కన్సోల్ లో మనకు కనిపించాడు అనమాట. ఓకే, సో యాజ్ క్లాస్ కన్సోల్ లో చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు 1 మినిట్ ఏం రాలేదు, రిమూవ్ అన్నారా, యాజ్ క్లాస్ ఆఫ్ C2. ఓకే, ఫాల్స్ లేదంట. ఎందుకు లేదంటే మనం ఇంకా ఏం యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు చూడండి, అలా అనమాట. యాడ్ చేశాక చెక్ చేయాలి, యాడ్ చేయకుండా ట్రూ ఫాల్స్ వస్తుంది. దిస్ ద థింగ్. ఓకే, యాడ్ క్లాస్, యాజ్ క్లాస్. సో క్లాసెస్ ఎలా ఉంటుంది, యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్, యాజ్ క్లాస్. యాడ్ అంటే మనకి CSS లో ఉన్న క్లాస్ యాడ్ చేసుకోవచ్చు. we can add multiple classes to the single tag. And then remove class అంటే we can remove single class. తర్వాత యాజ్ క్లాస్, you need to check whether the class is there or not, then we go for యాజ్ క్లాస్. ఇలా అన్నమాట. ఇవి ఏంటంటే డైనమిక్ గా మనం యాడ్ చేస్తాము. యాజ్ రిమూవ్ క్లాస్. ఓకే, ఇది నెక్స్ట్ we have like నెక్స్ట్
వీ హ్యావ్ డైమెన్షన్స్. ఓకే, డైమెన్షన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక డివ్ ఉంది అనుకో, ఆ డివ్కి హైట్ విత్ ఇచ్చావు, కానీ నువ్వు బోర్డర్ అప్లై చేస్తే కొంత విత్ హైట్ పెరుగుతుంది కదా, ఆ మార్జిన్ అప్లై చేసినా కొంచెం అంటే మనకి పెరుగుతుంది కదా, అక్కడ ఇన్నర్ విత్ అవుటర్ విత్ ఉంటాయి కదా, విత్ హైట్, ఇన్నర్ విత్ ఇన్నర్ హైట్, అవుటర్ విత్ అవుటర్ హైట్. అంటే మార్జిన్ ఇస్తే అవుటర్ అంటాము, బోర్డర్ కలర్ అంటే ఇన్నర్, ఇన్నర్ ప్యాడింగ్స్ అన్ని ఇన్నర్ ఇన్నర్ అంటాము, నార్మల్ గా అయితే హైట్ విత్ ఇవన్నమాట. ఓకే, విల్ క్యాలిక్యులేట్ లైక్ దిస్. ద టాపిక్ ఈస్ డైమెన్షన్స్. డైమెన్షన్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్ గా విల్ ఎక్స్ప్లెయిన్, ఇదంతా మీకు చూపించిన అర్థం కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక దివ్వు తీసుకుంటాను. ఓకే, వెయిట్ ఐ విల్ రైట్. సో div క్లాస్, ఇప్పుడు చూడు ఇక్కడ డైమెన్షన్స్ కదా, ఒక సంథింగ్ ఒకటి హెచ్టీ తీసుకో, ఈ హెచ్టీకి మీరు స్టైల్స్ అప్లై చేయండి. height 400 pixels, padding 20 pixels, margin 25 pixels, 40 pixels కదా, and finally height with background margin border 4 pixels, solid LED solid green. ఓకే, ఇది ఒకసారి అవుట్పుట్ విల్ చెక్ ద అవుట్పుట్. సో ఇక్కడ మనకి ఏమి రాలేదేంటి, హైట్ ఇచ్చాం కదా, హెచ్టి క్లాస్. ఇప్పుడు ఇవన్నీ అప్లై అవ్వాలి, ఇది ఒకసారి కామెంట్ లో పెట్టండి, ఎందుకంటే లోడ్ అయినప్పుడు అదే ఐడి మన దగ్గర లేదు కదా, ఒకసారి చెక్ చేద్దాం ఎందుకు రాలేదు. క్లాస్ బాడీలో ఏం లేదేంటి, ట్యాగ్ ఉంది కదా, బాడీ ట్యాగ్ లో ఈ ట్యాగ్ ఉంది, బట్ ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ మనకి హెడ్ స్టైల్ క్లోజ్ అవ్వలేదు, అలాంటి మిస్టేక్స్ వస్తాయి అనమాట. ఎందుకో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ అవర్ హైట్ విత్. ఓకే, ఫోన్ సెంటర్.
ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ ఒక లేకపోతే ఆన్ లో లైన్ సపోజ్ ఇప్పుడు ఎట్లా అప్లై చేశాను కదా, దీని హైట్ ఎంత, దీని విడ్త్ ఎంత, ఇన్నర్ హైట్ ఎంత, అవుటర్ హైట్ ఎంత, ఇన్నర్ విడ్త్ ఎంత, అవుటర్ విడ్త్ ఎంత, విల్ క్యాల్కులేట్ దట్. ఓకే, ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ద స్క్రిప్ట్. సో function సో ఇప్పుడు నాకు ఇప్పుడు దీని ఒక విత్ హైట్ కావాలి. సో ఈ క్లాస్ ఒక విత్ హైట్ కావాలంటే డైరెక్ట్ వీ హ్యావ్ విత్ అండ్ హైట్ ఫంక్షనాలిటీస్. ఓకే, డైరెక్ట్ గా ఫంక్షన్ ఉందన్నమాట మనకి. విత్ అంతే. సో వాల్యూ console.log of a. అన్ని కన్సోల్ చూసి మీకు బోర్ కొడుతుంది కదా, ఇప్పుడు చిన్నగా ఇది ఈ డివ్ లోపల ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే నాకు var p ఈక్వల్ టు width of div is ప్లస్ a. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ దీంట్లో లోపల కదా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి ఒక ఐడి తీసుకోండి, అయితే క్లాస్ గా రిటర్న్ చేయొచ్చు, నేను ఐడి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి HTML లో అవ్వాలన్నమాట. సో div is 400. ఓకే, ఇప్పుడు ఇలానే హైట్ ఆఫ్ div కూడా కావాలి నాకు. చూసారా, అంటే ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ లో స్టోర్ చేశాను. ఓకే, div is ప్లస్ a అన్నాను. అంటే ఇప్పుడు నాకు ఆ వేరియబుల్ లో ఈ వేరియబుల్ లో నాకు ప్లస్ a అంటే ఇది వేరియబుల్, ఇది స్ట్రింగ్ కాబట్టి సపరేషన్ యూజింగ్ కంకాటినేషన్ తో చేశాను. దాన్ని ఇక్కడ అపెండ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ హైట్ ఆఫ్ ద div. సో b, ఇప్పుడు ఇక్కడ నేను b లో స్టోర్ చేశాను హైట్. ఇప్పుడు నాకు నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, అప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మెసేజ్ లోకి p వెళ్ళింది, అంటే నేను నెక్స్ట్ ఇందులోనే డిస్ప్లే చేయాలనుకున్న హైట్ ని కూడా విత్ కింద హైట్ రావాలి నాకు. అప్పుడు నేను నెక్స్ట్ ఎలా రాయాలి, p అంటే నేను దీనికి కూడా p కి పంపించాలి. అంటే ఇప్పుడు నా రిజల్ట్, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఉంది, అప్పుడు నేనేం చేస్తాను, హైట్ ఆఫ్ div is ప్లస్ d అన్నారు అనుకో, సో హైట్ వస్తుంది. బట్ ఇక్కడ విత్ మిస్ అయింది చూడండి, అంటే ఈ p అనేది ఈ p ని ఓవర్ రైడ్ చేస్తుంది, బికాస్ var is an టెంపరరీ. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇలా మనం అంటే అదే దాంట్లో స్టోర్ అవ్వాలంటే p ప్లస్ అని రాయాలి. వితౌట్ div is so width of div is 400 and height of div is 400. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ పక్కన వస్తుంది, నాకు కింద లైన్ లో రావాలి అంటే మీరు టు అప్లై br కదా. సో ఫర్దర్ పర్పస్ మనకి మళ్ళీ br అనేది స్ట్రింగ్. సో అది స్ట్రింగ్, ఇది వేరియబుల్ కాబట్టి స్ట్రింగ్ వేరియబుల్ కన్వర్ట్ ఇలా width of div is
height zero. So width and height ఇలా ఉంటది. నెక్స్ట్ outer width outer height, ఇన్నర్ విత్ ఇన్నర్ హైట్ ఇవి చూద్దాం. సో ఇక్కడ ఇన్నర్ విత్ అంటే ఏమొస్తుంది అంటే మనకి మీకు చూపిస్తాను చెప్తాను. సో ఇన్నర్ విత్ సి, ఇన్నర్ విత్ ఆఫ్ ద డివ్ సి. సో మనకు ఆన్సర్ చూడండి 440 అంట. అసలు 40 ఎట్లా ఎలా వచ్చింది? 40 ఎలా వచ్చింది? ఇన్నర్ విత్ అన్నాను నేను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అదర్వైజ్ చూడండి ఇది ఎలా వస్తుంది అనుకున్నారు? 410 440 ఇలా. సో ఇన్నర్ విత్ అంటే ఏంటంటే లోపల ప్యాడింగ్ ఇన్నర్ విత్ అంటాం మనం, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లోపల అప్లై అయ్యే ప్యాడింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్యాడింగ్ ఎంత? నేను 5 పిక్సెల్స్ అన్నా. ఐఎమ్ సెయింగ్ దట్ ప్యాడింగ్ అంటే ఇట్ విల్ అప్లై 4 sides ఈక్వల్లీ 5 పిక్సెల్స్. ఇది 5 అప్లై అయితే అటు 5 అప్లై అయితే 4 sides హైట్ విత్ అంటే లెఫ్ట్ రైట్ బాటమ్ టాప్ అన్ని 5 అప్లై అవుతాయి. సో ఇప్పుడు మనకి టోటల్ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ విత్ అన్న. విత్ అంటే ఏంటి? the dimensions which apply horizontal useful width, right? సో మనకి ఆల్రెడీ విత్ అనేది 400 ఉంది, ప్లస్ ఈ 5 అంటే ఇది 5 అప్లై అవుతుంది, ఇది 5 అప్లై అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ 510. ఓకే, ఓకే. సో ఇలా అన్నమాట. అంటే అటు విత్ అనేది మనకి 5 అప్లై చేసాం అంటే 2 sides 5 అప్లై అవుతుంది కాబట్టి 410. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఓన్లీ ఇది ప్యాడింగ్ రైట్ ఇచ్చాను అనుకోండి, ఓన్లీ 405 వస్తుంది చూడండి, ఎందుకంటే ఈ సైడ్ ఏం లేదు కదా అందుకని. అది ఇన్నర్ హైట్ అన్న. ఇప్పుడు హైట్ చెప్పండి, హైట్ మనకి ఎంత ఉంది? 400 ఉంటుంది, ఎందుకంటే నేను ఇన్నర్ ప్యాడింగ్ అప్లై చేయలేదు కదా. ఇన్నర్ హైట్ అంటే నేను ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్. ఎర్రర్ ఏంటో చూద్దాం. ఇన్నర్ హైట్ ఈస్ నాట్ ఇన్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ హెచ్ హైట్. ఓకే, ఇలా అన్నమాట 400 వచ్చింది, ఎందుకంటే హైట్ ఏం లేదు. అదే ఇక్కడ చూడండి, ఇంకొకటి మీరు ప్యాడింగ్ టాప్ ఇచ్చారనుకో, ఇప్పుడు 405 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇన్నర్ విత్ ఇన్నర్ హైట్ అంటే ప్యాడింగ్స్ ఎంత అయితే అప్లైతే అంత అనమాట. అవుటర్ విత్ అవుటర్ హైట్ అంటే ఇట్స్ కాల్డ్ మ్యారేజ్. ఇది కూడా చూసి చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. C1 D1 ఎందుకు రాసంటే ఈజీగా ఉంటుందని రాసాను. ఓకే, 413 అంట. ఓకేనా, 413 అన్నారు అంటే ఇక్కడ బోర్డర్ ఎంత ఉంది? 4 ఉంది. 4 sides అప్లై అయింది కదా. ఆల్రెడీ 405 ఉంది. 405 ప్లస్ ఈ 4 పిక్సెల్స్ అప్లై అవుతుంది అనమాట. 2 sides అప్లై అవుతుంది అంటే 8 ప్లస్ 5 13 అలా అప్లై అవుతుంది. ఎలా అంటే మనకి ఇన్నర్ విడ్త్ ఎంత మొత్తం 405 ఉంది కదా. అదే ఇప్పుడు బోర్డర్ అనేది ఏంటి? 4 మంచిగా బోర్డర్ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట, మార్జిన్ కాదు క్యాలిక్యులేట్. సో లెఫ్ట్ అండ్ రైట్ 4 బోర్డర్ 4 పిక్సెల్స్ అంటే లెఫ్ట్ 4 రైట్ 4 అప్లై అవుతుంది. సో లెఫ్ట్ 4 రైట్ 4 అంటే ఎలా? మొత్తం టోటల్ 8 కదా. 405 ప్లస్ 8 అంటే 413 అలా అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద డైమెన్షన్స్. ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే ఇలానే మ్యానిపులేట్ చేయాలి మీరు. నెక్స్ట్ విల్ గో విత్ ద ట్రావర్సింగ్. ఓకే, సో traversing in next video in this video we'll adjust by the traversing, and in next video we'll continue with the form validation and then Ajax get and method.
These are the concepts, and you need to practice all the examples which I said in the JavaScript. Just what నేను చేస్తానంటే మీరు jQuery లో ప్రాక్టీస్ చేయండి. That's all. That is the thing. ఇప్పుడు ట్రావర్సింగ్. సో ట్రావర్సింగ్ అంటే ఏంటంటే సపోజ్ నువ్వు ఇలా క్లాసెస్ ఐడీస్ తోనే ఐడెంటిఫై చేయగలమా, ట్యాగ్ తోనే ఐడెంటిఫై చేయగలమా? నో, వీ కెన్ ఐడెంటిఫై ఏ ట్యాగ్ బై దేర్ పేరెంట్ ఆర్ దర్ చిల్డ్రన్, అలా అనమాట. ఇప్పుడు సపోజ్ టైటిల్ ట్యాగ్ ఉంది. టైటిల్ ఎందులో ఉంటుంది? హెడ్ లో ఉంటుంది. హెడ్ ఇప్పుడు టైటిల్ కి హెడ్ పేరెంట్ అవుతుంది, హెడ్ కి టైటిల్ చిల్డ్రన్ అవుతుంది, అలా అనమాట. వీ కెన్ ఐడెంటిఫై ట్యాగ్ బై పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. దట్ ఈస్ కాల్డ్ ట్రావర్సింగ్. అంటే మనం మామూలుగా ఏదైనా అప్లై చేయాలంటే మనం దాని ఐడితోనో లేకపోతే గెట్ తోనో ఐడితోనో క్లాస్ తోనో మెసేజ్ ఐడి క్లాస్ ట్యాగ్ తోనో మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, traversing. In this traversing, we'll cover with the traversing ancestor, descendant, sibling, filter. So ancestors and descendants అంటే మన ముందు వాళ్ళు మన వెనకాల అంటే పేరెంట్స్ చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సో ancestors అంటే పేరెంట్స్ అని, descendants అంటే చిల్డ్రన్స్ అని, ఓకే, సిబ్లింగ్స్ అంటే మన తోటి వాళ్ళు, అలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ చేసుకోవడం. దీస్ ఆర్ ద 4 కాన్సెప్ట్ విల్ కవర్ ఇన్ దిస్ ట్రావర్సింగ్ కాన్సెప్ట్. కొంచెం చాలా ఈజీగా ఉంటాయి, అవి చూస్తేనే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ అని. ఓకేనా? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వాట్ ఈస్ వాట్ అని. ancestor.html. Okay, ఇక్కడ చూడండి. ఇప్పుడు ancestors, ఇప్పుడు నేను ఒక జస్ట్ ఈవెల్ కానీ లేకపోతే ఇన్నర్ ట్యాగ్స్ ఉన్నవి ఏమైనా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ద బూస్ట్రాప్. సో లిస్ట్ గ్రూప్స్ తీసుకోండి. యూ కెన్ ఐడెంటిఫై ఈజీ ఫర్ దట్ లిస్ట్ గ్రూప్స్. ఇక్కడ ఇదన్నమాట. సో ఫస్ట్ యూ నీడ్ టు యాడ్ jQuery లింక్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఈజీగా ఉందని తీసుకున్నాను. ఫస్ట్ jQuery లింక్ ఒకటి యాడ్ చేయండి. సో ఫస్ట్ jQuery లింక్ ఒకటి యాడ్ చేశాక ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది కదా, ఆల్రెడీ కలర్స్ యాడ్ చేసి ఉన్నాయి. సో ఇట్ ట్రై అనదర్ ఎగ్జాంపుల్, నో ఇష్యూ. ఇక్కడ నేను అసలు ఫస్ట్ ఇక్కడ కలర్స్ అన్ని తీసేస్తున్నా, అంటే యాడ్ చేస్తుంటే అర్థం కాదు మనకి ఏం జరుగుతుంది. జస్ట్ యూఎల్స్ పెట్టాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ యాన్సిస్టర్స్ అంటే ఏంటంటే పేరెంట్స్ అంటిల్. ఓకే, ఇప్పుడు ఈ ఓఎల్ ఎల్ అయింది అనుకో, ఎల్ఐకి ఓఎల్ అనేది పేరెంట్, ఓఎల్ ఎల్ఐకి పేరెంట్ అవుతుంది, ఎల్ఐ ఓఎల్ కి చిల్డ్రన్ అవుతుంది కదా, మీకు తెలుసు కదా అది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని ఐడెంటిఫై చేయాలి అంటే నేను పేరెంట్ ఐడెంటిఫై చేయొచ్చు, చిల్డ్రన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓఎల్ యొక్క చిల్డ్రన్ అంటే నాకు ఎల్ఐ వస్తుంది, ఎల్ఐ యొక్క పేరెంట్ అంటే ఓఎల్ వస్తుంది. ఇక్కడ ఇలా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట మనం. ఓకేనా? ఇక్కడ ఇందులో వీల్ కవర్ 3 టాపిక్స్. లైక్ యాన్సిస్టర్స్ లో మనకి 3 టాపిక్స్ కవర్ అవుతాయి. పేరెంట్స్ అంటే దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వి కవర్ ఇన్ దిస్ యాన్సిస్టర్స్. సో పేరెంట్ అంటే ఇప్పుడు నేను ఏమంటాను, ఎల్ యొక్క పేరెంట్ కి అప్లై అవ్వు అంట ఏదన్నా సంథింగ్. సో ఇక్కడ చూడండి,
సారీ. I forgot to write tag. సో ఇది తీసుకెళ్ళి స్టైల్లో పెట్టాను చూడండి. సమ్ టైమ్స్ ఇలానే మనకి ఓకే. సో ఎల్ఐ యొక్క పేరెంట్ కి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దానికి ఎల్ఐ కదా, ఎల్ఐ యొక్క పేరెంట్, ఎల్ఐ అనేది ట్యాగ్ కదా, నేను ట్యాగ్ తో ఐడెంటిఫై చేస్తున్నాను. పేరెంట్ ఇది పేరెంట్. పేరెంట్ కి ఏమో అప్లై అవ్వాలి నీకు, సిఎస్ఎస్ స్టైల్ సమ్ ఏదో ఒకటి అలర్ట్ రావాలా పేరెంట్ మీకు క్లిక్ చేసినప్పుడు, లేకపోతే కలర్ అప్లై అవ్వాలా అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎల్ఐ యొక్క పేరెంట్ కి నాకు సిఎస్ఎస్ అప్లై అవ్వాలి అనుకోండి, యాడ్ సిఎస్ ఇలా రాయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ రాస్తాను. ఇక్కడ సిఎస్ఎస్ లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, తీసుకోండి. మళ్ళీ మనం ఇవన్నీ ఎందుకు రాయటం, ఈ ఆబ్జెక్ట్ తీసుకుందాం, యాన్సిస్టర్స్ లో పెడదాం. ఓకే, ఎల్ఐ యొక్క పేరెంట్ కి సిఎస్ఎస్ అప్లై అవ్వాలి. చూడండి అన్నిట్లో ఎల్ఐ ఉంది, అందుకని దాని యొక్క పేరెంట్ కి సిఎస్ఎస్ అప్లై అంటే ఇవ్వలే కదా, అందుకని అప్లై అయింది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఈ ఎల్ఐ అనేది ఒక డివ్ లో ఉంది అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ థింక్ దట్ దిస్ ఇస్ ఎల్ఐ ఇస్ ద డివ్ అన్నమాట. సో దీనికి ఒక క్లాస్ ఏదో ఉంది, ఇలా ఉంది. సో మీరు రాసుకుంటా అంటే క్లాస్ లో ఏం స్టైల్ రాయండి. బోర్డర్ గ్రీన్. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు నేనేమంటాను, ఎల్ఐ యొక్క పేరెంట్స్ కంట. ఎల్ఐ యొక్క పేరెంట్స్ అంటే ఏంటంటే ఇట్ అప్లై ఫర్ ఆల్ ద పేరెంట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎల్ఐ యొక్క పేరెంట్స్ అంటే అందరికి అప్లై అవుతుంది. ఇది మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే జస్ట్ గో విత్ ద బోర్డర్ అన్నమాట, నాట్ బ్యాక్గ్రౌండ్. పేరెంట్స్ అంటే చూడండి మీకు అర్థమై ఉంటది. ఈజ్ దెన్ ఎల్ఐ కదా, ఎల్ఐ పేరెంట్ అంటే యువెల్, డివ్ బాడీ టోటల్ HTML డాక్యుమెంట్. చూడండి ఎల్ఐ యువెల్, ఇక్కడ ఇంకొకటి లేదు, ఎందుకంటే 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకొకటి ఎందుకు లేదంటే ఇక్కడ డివ్ లేదు కదా, సో ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉంది, ఎందుకంటే అక్కడ డివ్ ఉంది, యువెల్ ఉంది, దీని పేరెంట్. ఇక్కడ ఏంటంటే యువెల్ ఒకటే కాబట్టి ఒకటే ఉంది. సో టోటల్ బాడీ టోటల్ HTML డాక్యుమెంట్ ఇలా అప్లై అవుతుంది అనమాట. మీకు బోర్డర్ అయితే అర్థమైంది, ఇందాక నేను బ్యాక్గ్రౌండ్ పెట్టా కాబట్టి అన్నిటికీ అప్లై. పేరెంట్స్ అంటిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు సపోజ్ OL2 డివ్ ఉంది, ఇక్కడ కూడా OL2 డివ్ ఉంది అనుకోండి, నాకు OL2 డివ్ వరకే అప్లై అవ్వాలి. నాకు OL2 డివ్ దగ్గరే నాకు అప్లై అవ్వాలి అనుకున్నాను అనుకోండి. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్లూ పెట్టాను అనుకోండి. ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇది ఒకసారి పేరెంట్స్ పేరెంట్ అని పెట్టండి, లేకపోతే మొత్తం మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది ఎల్లో, ఇది బ్లూ, ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను పేరెంట్స్ అంటిల్ అన్నాను అనుకోండి. పేరెంట్స్ అంటిల్ అంటే అంటిల్ టు యువెల్ ఇస్తే it won't apply for the div along with the body, along with the apply parents until div ఇవ్వండి, div వరకు. ఓకేనా, div వరకు అప్లై అవుతుంది, బాడీ HTML కి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, పేరెంట్స్ అంటిల్. ఓకే, పేరెంట్స్ అంటిల్. పేరెంట్ అంటేనేమో దానికి ఫస్ట్ దాని బిఫోర్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి అప్లై అవుతుంది. పేరెంట్స్ అంటే బిఫోర్ ఆల్ ద ట్యాగ్స్ ఇట్ విల్ అప్లై. పేరెంట్స్ అంటిల్ అంటే సపోజ్ ఇప్పుడు నేను డివ్ ఎల్ఐ అనేది ఇప్పుడు ఎందులో ఉంది, మనకి డివ్ ఉంది మధ్యలో. ఎల్ఐకి పేరెంట్స్ ఏమేమి ఉన్నాయి, OL ఆర్ UL, అప్పుడు డివ్ తర్వాత బాడీ ట్యాగ్ ఇలా ఉంది కదా.
సో ఇదేం చేస్తుందంటే డివ్ ఇచ్చామనుకోండి, ఓఎల్ తర్వాత డివ్ ఉంది, డివ్ వరకు అప్లై అవుతుంది, మళ్ళీ బాడీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇలా అప్లై అవుతుంది అనమాట. దట్స్ ద థింగ్. దిస్ ద యాన్సిస్టర్. నెక్స్ట్ డిసింటర్స్. డిసింటర్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఈ ఓఎల్ కి అప్లై చేసా. నా మెయిన్ థింగ్ ఏంటి, పేరెంట్స్ అన్నాను. పేరెంట్స్ అంటే ఇక్కడ ఎల్ఐక పేరెంట్ తో అంటున్నాను, నేను చెక్ చేస్తుంది. సో ఎల్ఐక పేరెంట్ నా మైండ్ లో ఏంటంటే నేను ఓఎల్ కి కలర్ అప్లై చేయాలి అన్నాను. డైరెక్ట్ గా నేను ఓఎల్ కి సిఎస్ఎస్ రాస్తా, అదొక పార్ట్ ఉంది. ఓఎల్ కి ఒక ఐడి ఇచ్చి ఒక క్లాస్ ఇచ్చి నేను సిఎస్ఎస్ రాస్తా, ఇది ఒక పార్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే డివ్ యొక్క చిల్డ్రన్ కి అప్లై అవ్వు, అంటే ఎల్ఐ యొక్క పేరెంట్ కి అప్లై అవ్వు అని ఓఎల్ ఇప్పుడు నేను 2 ways దాన్ని చెక్ చేసుకోవచ్చు, ఐదర్ డివ్స్ చిల్డ్రన్ ఆర్ ఎల్ఐస్ పేరెంట్స్. అలా ఇప్పుడు నేను పేరెంట్స్ ఒక కాన్సెప్ట్ ఇచ్చా అంటే నువ్వు ఎల్ఐతో చేయాలి అని చెప్పి ఎగ్జామ్ చెప్పాను. అదే నువ్వు చిల్డ్రన్ ఒక కాన్సెప్ట్ రాయాలంటే నువ్వు డివ్ ఒక ఓఎల్ కి రాయాలి, డివ్ ఒక చిల్డ్రన్ అని. అదనమాట కాన్సెప్ట్. అంటే నేను ఎల్ఐకి అప్లై చేయాలి, మీరు ఏం చేయాలి, ఓఎల్ యొక్క చిల్డ్రన్ కి రాయాలి. అదే ఓఎల్ కి అప్లై చేయాలంటే ఎల్ఐ యొక్క పేరెంట్ కి, అదర్వైజ్ డివ్ యొక్క చిల్డ్రన్ కి, ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేనేం చేస్తానంటే విల్ డూ వన్ థింగ్, ఓఎల్ బేస్ చేసుకుని ఎల్ఐస్ కి అప్లై చేద్దాం. చిల్డ్రన్ కదా, సో డిసింటర్స్. డిసింటర్స్ లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయంటే చిల్డ్రన్, ఫైండ్ అండ్ 2 కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. చిల్డ్రన్, ఫైండ్, ఓకే, సో మనకి 2 కవర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఓఎల్ ఒక చిల్డ్రన్ అంటే ఎల్ఐస్ కి అప్లై అవుతాయి, ఓకేనా. ఎల్ఐ చిల్డ్రన్ కి ఏం లేదు. డివ్ ఒక చిల్డ్రన్ అంటే ఓఎల్ ఉంది. ఫైండ్ అంటే ఏంటంటే నేను పర్టికులర్ గా నన్ను ఫైండ్ చేయాలంటే దాని ఫైండ్ తో నేను చేస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను ఓఎల్ చిల్డ్రన్స్ కి నాకు కలర్ అప్లై అవ్వాలి అన్న. సో చూడండి, ఓఎల్ ఒక చిల్డ్రన్ కి నాకు కలర్ అప్లై అవ్వాలి. ఇక్కడ చిల్డ్రన్స్ చూడండి, ఓన్లీ వీ హ్యావ్ చిల్డ్రన్, ఓకే. ఓఎల్ యొక్క చిల్డ్రన్ అన్న అంటే ఎల్ఐసి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, ఇది యూఎల్ కదా, అంతా దీనికి అప్లై. ఇఫ్ ఇట్ ఈస్ ఓఎల్ it will also take that action అనమాట, jQuery యాక్షన్, ఓకే. ఇది సో డివ్ ఒక చిల్డ్రన్ అంటే ఓఎల్ ఉంది, కింద యూఎల్ ఉంది, ఓకే, ఇలా అన్నమాట. ఫైండ్. నెక్స్ట్ ఫైండ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నాకు కింద ఒక లిస్ట్ లో ఒక ఐడి ఉంది. సో కింద ఎక్కడ ఉన్న ఒక లిస్ట్ లో ఒక ఐడి ఉంటే యూఎల్ లో ఈ ఐడి ఉంది, దీన్ని ఫైండ్ అవుట్ చేసుకున్న ఈ ఐడి ఎక్కడైతే ఉందో దానికి అప్లై అవ్వాలి అన్న.